నరేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ ఉత్సవ్ కమిటీ వారంతా కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రని మరి ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఈ యాత్రకు మమ్మల్ని కూడా భాగం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఆ సీతారాముల కళ్యాణాన్ని ఈరోజు అందరూ దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున కూడా ఆర్గనైజ్ చేసి మా అందరినీ కూడా పిలిచినటువంటి ఈ యొక్క కమిటీకి ముఖ్యంగా నరేంద్ర గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి గుంటూరు పట్టణంలో శ్రీరామనవమి శోభాయాత్ర బ్రహ్మాండంగా జరుపుకోవడం మనందరికీ కూడా తెలిసిందే. మరి ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఆ శ్రీరాముని పాలన మరి రాష్ట్రంలో ఎప్పుడు ఉండాలని చెప్పి మరి శ్రీరాముడు ఎలాంటి పాలన ప్రతి ఇంటికి కూడా ఆనందం కలిగించాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి కూడా ఆనందం కలిగిస్తా పాలన జరుగుతోంది. మరి అటు శ్రీరాముడిలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మంచి మెజార్టీతో గెలవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ మరి మరోసారి అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. సాగర్ గమనించండి. ముందు రామ పరివారం ఉంటుంది, రామ పరివార రథం ఉంటుంది, దాని తర్వాత ముందు ఉన్న వాళ్ళందరూ బైబిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కొంతమంది వాలంటీర్స్ ని క్లియర్ చేయండి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాలంటీర్స్ డీజే ఒక్క నిమిషం ఆగండి. రామ పరివారం ముందు ఎవరు లేకుండా కొంచెం వాలంటీర్స్ క్లియర్ చేయండి.